Mohammed Idris. ఏ స్కూల్? Riyan Mission. ఏ క్లాస్? 9th class. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? Traffic rules, road rules, learning ki. ఏం నేర్చుకున్నావు డ్రైవ్ చేసి? ఏం నేర్చుకున్నావు? Road lo in road we don't have to where when we are riding two-wheelers or we should walk on footpath only. We have to see the traffic signals and the signboards at the roads, and also wearing helmet is mandatory, and some laws, motorcycle acts laws like 180 and 181 that we have learned to. Good morning everyone. My name is Aisha Juvelia. I am from Riyan Mission School from LB Nagar. I have learned many things here. I am Harini and we all both came from LB Nagar, Riyan Mission School. We are from and we are studying in 9th class. So here we came because for the traffic rules and regulations what we have to learn, and so many things they told to us. Showing with examples, with live incidents and real incidents. We have learned many things here by seeing this realistic TV, and we have saw many things in what happened if we doesn't control speed. Many things, many rules of traffic we should follow in our daily life. I have learned many laws and acts that our sir said, Arjun sir, and I'm very happy that we are here for learning this. And one and only important that below 18 years no one should drive any vehicle on the road and follow the traffic rules, so should not be avoid that one. అంటే మాట్లాడాలనేది నేర్చుకోవాలి. దాని మధ్యలో ఏమో మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ప్రతి అకేషన్ ఏది గాంధీ జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, 15th August, 26 January, ఎవ్రీ అకేషన్ ఇన్ ద స్కూల్ కంపల్సరీగా స్పీచ్ అనేది ఉండేది. అవి చిన్న చిన్న కప్స్ ఇస్తుండే, అర్థమైన చిన్న గ్లాసు, సాంబార్ వేసుకునే కప్పు, ఇలా దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. అర్థమవుతుందా? మీరు అది కూడా నేర్చుకోవాలి. అదైతే దానివల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, మంచి ఇంటర్వ్యూ ఉన్న జాబ్స్ కావచ్చు, అలాంటివి తీసుకున్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అట్లా అవన్నీ ఉన్నప్పుడే మనము అందరికంటే ముందు ఎలక్ట్ అవుతాం. అర్థమవుతుందా? నేర్చుకోవాలి. ఓకే, చేసుకుంటే యాక్సిడెంట్స్ అనేది తగ్గుతుంది. నువ్వు సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే. అర్థమవుతుందా? వెహికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా? ఆ డిస్టెన్స్ ఇలాగ ఒకటి చూసారు మీరు ఓ వీడియో, ఏంటిది? ట్రాక్టర్ ముగ్గురు అంటే వైఫ్ హస్బెండ్ ఒక పాప తీసుకొని స్కూటీ మీద పోతుంటే ట్రాక్టర్ ఇంకా ఆపోజిట్ వస్తే కింద పడి తల నుంచి పోయి చూసారు కదా. వెహికల్ డిస్టెన్స్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ అనేది కాదు, లెఫ్ట్ టు రైట్ కూడా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఏమైతుంది అంటే యాక్సిడెంట్స్ కాకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు హెవీ వెహికల్స్ ఉంటాయి. హెవీ లారీ కావచ్చు, బస్సు కావచ్చు, డీసెల్ కావచ్చు, ఇలాంటివి మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ వెహికల్ ఆడ ఆగి ఉంటే బ్యాక్ సైడ్ పోయి బైక్ ఆగి ఉంటుంది. అవునా? బ్యాక్ సైడ్ ఉంటుంది. మరి ముందున్న డ్రైవర్కి ఆ వెహికల్ బిహైండ్ బ్యాక్ ఉన్న వాళ్ళు కనపడతారా? సపోజ్ ఆయన రివర్స్ తీసుకుంటుంటాడు జస్ట్, ఓకేనా? ఎందుకు కనపడలేదు? ఆయన బ్యాక్ మీద ఏమన్నా సీసీ కెమెరాలు పెడతారా? డీసెల్ లారీకి ఏమన్నా పెట్టుకుంటారా? ఇప్పుడు కార్ల కంటే 4-wheeler అంటే బై మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా, కానీ దీనికి వస్తున్నాయా? లారీ లేకుండా ఉండదు. అలాంటప్పుడు ఏమైతుంది? అట్లా చాలా యాక్సిడెంట్ అయినాయి, చనిపోయిన ఇన్సిడెంట్ ఉన్నాయి. ఓ చిన్న గీతలు వాడు లేకపోతే చిన్న టచ్ కావాలంటే కొట్టుకొని మన పోలీస్ స్టేషన్లోకి వచ్చి, ఓకేనా, జైలు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే డ్రైవర్కి బ్యాక్ సైడ్ కనపడదు. ఇంకో వ్యాన్ లెఫ్ట్ కి, ఇప్పుడు ఇది వెహికల్, ఈయన పక్క వెహికల్ పక్కగా వచ్చి నిలబడతాడు ఆయన బైక్.
అది కనపడతారా? కనపడదు కదా. అవన్నీ కూడా బ్లైండ్ కార్నర్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మన వ్యూ అనేది ఎట్లుండదు, మనం ఇలా స్ట్రేట్ కూర్చున్నాం అనుకో, ముందు నీకు ఇక్కడ కాళ్ళ దగ్గర ఉంది, కనపడుతుందా? కనపడదు కదా. వ్యూ అనేది 45 యాంగిల్లో 60 యాంగిల్లో ఇట్లా చూస్తుంటాం. మన లారీలో బస్సులో కూర్చున్నాయని ఇట్లా కూర్చున్నప్పుడు దాని ముందట ఆయన ఇప్పుడు బైక్ అంటాడు, ఆయన ఉండడో లేదో ఆయనకి తెలియదు, డ్రైవర్ అని కూడా తెలియదు. సిగ్నల్ వాడికి గేర్ వేసి మూవ్ ఆడాడు, కళ్ళు కనపడతాడు అని అంటాడు. ఇట్లా చూస్తాడు ఆయన, కనపడదు. ఓకేనా? అందుకనే వెహికల్ మీరు ఇప్పుడు బైసికల్ తొక్కించేటప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు ఓమని చెప్తున్నాం. మేము ఇక్కడ మీకు నేర్పించడానికి తీసుకొచ్చినాం. అదే సేమ్ ఇంప్లిమెంటేషన్ అనేది మీరు రోడ్ల మీద కూడా ఫాలో కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. మీరు ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారో ఏం తెలుసుకున్నారో అవన్నీ కూడా ఎవరన్నా ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు, ఎవరన్నా ఒకరు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నారు ఏందనే విషయాన్ని నేను ఇలా చెప్పారు కదా, నేను ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఎవరన్నా ఒకరిద్దరు మాట్లాడారు. ఓకే, గుడ్ మార్నింగ్. మీరు అందరు కూడా ఇక్కడికి ట్రాఫిక్ చిల్డ్రన్ పార్క్ వచ్చారు కదా. ఇప్పుడు మీకు సైక్లింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మేము యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారము సైక్లింగ్ చేసేటప్పుడు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన రూల్స్ అనేది ఫాలో కావాలనే కాన్సెప్ట్ తోటి మీరు ఇప్పుడు ఎలా రైడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ రోడ్ మీద కూడా ఎట్లా రైడ్ చేస్తారు అనేది మేము చూస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు కూడా మేము 1 by 1 పంపిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైక్లింగ్ చేసేటప్పుడు బ్రేక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ బ్రేక్ ఎప్పుడు కూడా పట్టవద్దు ఏ వెహికల్కైనా. ఈ సైకిల్కి రైట్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ది కాబట్టి ఫ్రంట్ రైట్ సైడ్ పెట్టొద్దు. నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్ అప్లై చేసుకోవాలి. లెఫ్ట్ అప్లై చేసిన తర్వాత కూడా నీకు సైకిల్ స్టాప్ కానప్పుడు రైట్ ఆల్సో అప్లై. ఓకేనా? 1 by 1 మాత్రమే వెళ్ళాలి. ఓవర్ కూడా ఓవర్టేక్ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ ఏది మనము మామూలుగా అప్పాయి రైడ్ చేస్తున్నాం కదా అట్లా కూడా చేయొద్దు. ఓకే? స్లోగా వెళ్ళాలి, స్లోగా రావాలి. ఓవర్ని కూడా ఓవర్టేక్ చేయకుండా వెళ్ళి రావాలి. ఓన్లీ 1 రౌండ్ అట్లా వెళ్ళి ఈ విధంగా వస్తారు. ఓకేనా? ఫస్ట్ రైట్ సైడ్ గో. నెక్స్ట్ గో. నేను ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కూడా అందుకే, ఒకరికొకరు డిస్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ గో. నీకు రాదు? ఓకే. నెక్స్ట్ మూవ్. ఓకే, నువ్వు లీవ్ ది రైట్. స్లోగా రావాలి. వెరీ గుడ్. రైట్, డన్. ఓకే. ఆయన నీకు గీడి పోతే యాక్సిడెంట్ అయితే సస్తవరా అని పోతాడు. అప్పుడు వస్తే పోం కదా. అదే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది యాక్సిడెంట్ అనేది. అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం వల్లనే ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఓకేనా? దాన్ని రెడ్యూస్ చేయడానికే ఈ అవేర్నెస్ సెషన్స్. మీకెందుకు అని అంటే మళ్ళీ చెప్తున్నా, మీకెందుకు సార్, మాకెందుకు సార్, మేము బండ్లు నడపం కదా అంటే నడతారేమో, కాకపోతే మీ ఆలోచన అట్లుంటుంది కదా. పిల్లలు చూసారని మాకెందుకు చెప్తున్నారు అని అంటే మీరు రేపు ఫ్యూచర్లో ఫాలో అవుతారు. ఇంటి పోయిన తర్వాత మీ పేరెంట్స్కి తెలియజేసి ఎప్పుడైనా స్పీడ్ పోతుంటే నాన్న స్పీడ్ పోకు, జర నిదానంగా పో, బండి కంట్రోల్ కాదు. ఓకేనా? సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు, ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు నాన్న, బండి ఆపి మాట్లాడరాదు అనే ఇన్ఫర్మేషన్ మీ పేరెంట్స్ చెప్తే మీ పేరెంట్స్లో మార్పు వస్తుంది. అవునా కదా? మేము ఎక్స్పెక్ట్ చేసేది అదే. మేము చెప్పేదానికన్నా మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళలో ఏమన్నా మార్పు వచ్చి 100లో ఒకరన్నా ఆ ప్రమాదం బారిన పడకుండా బతికి బయటపడతాడేమో అన్న కాన్సెప్ట్. అర్థమవుతుందా? అదే అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి అంటే మనం అందరం కూడా బయటికి వెళ్ళాము. ఓకేనా? బయటికి వెళ్ళి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఓకేనా? ఇంతకుముందు మనం ఆడ ఫోమ్ బోర్డు దగ్గర, ఓకేనా, అక్కడికి వెళ్ళి నిలబడదాం. ఓకే, స్టాండప్ కమ్. అరే జర ప్లీజ్ ఏమనుకోక ఇచ్చిరావా? సారీ. ఓకే, ఇక్కడ మీకు ఫోమ్ బోర్డ్స్ ఉన్నాయి కదా.
ఫోమ్ బోర్డ్స్ మీరు దాదాపు ఇక్కడ ఉన్న ప్రతి ఫోమ్ బోర్డు కూడా చదువుకుంటూ వచ్చారు. ఓకేనా, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి రూల్కి సంబంధించి ఇక్కడ ఫోమ్ బోర్డ్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. ఓకేనా, స్పెసిఫిక్గా మనం మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మీరు స్కూలు కానీ తీసుకురావడము లేదా స్కూల్ నుంచి వెళ్ళి మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకోవడం కానీ ఎలా వస్తున్నారు? బైక్ కదా. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే బైక్ మీద వెళ్తున్నామనంటే కంపల్సరిగా ఇక్కడ రాసిరు ఏమంటున్నారు? రైడర్ అండ్ పిలియన్ రైడర్, రైడరు అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అంటున్నాం. ఓకేనా, హెల్మెట్ అనేది పోలీసు వాళ్ళ గురించి పెట్టుకోవద్దు, అర్థమవుతుందా? హెల్మెట్ అనేది పోలీసు వాళ్ళ గురించి అని అంటే ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారనే ఉద్దేశంతో చాలామంది హెల్మెట్ ఏదో ఉట్టిగానే చిన్నవి హాఫ్ హెల్మెట్లు లేకపోతే కోల్ మైన్లలో పెట్టుకునే చిప్పలు ఉంటాయిగా, అలాంటి చిప్పలు పెట్టుకొని వస్తున్నారు. ఏంది అని అంటే మా నుంచి ఫైన్ ఎగ్జామ్షన్ అవుతుంది అనే కాన్సెప్ట్. కానీ ఫైన్ గురించి కాదు మీరు ఆలోచించాల్సింది ఎవరమైనా. హెల్మెట్ అనేది నీ హెడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకు అంటే మన బాడీలో వైడల్ పార్ట్ అనేది బ్రెయిన్, ఆ బ్రెయిన్ అనేది తలలో ఉంది, అర్థమవుతుందా? ఆ బ్రెయిన్కి ఏదన్నా చిన్న ఇన్సిడెంట్, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది ఏది కూడా ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది, దానివల్ల నష్టపోతాం, అర్థమవుతుందా? సింపుల్గా చెప్తా, సింపుల్గా మనం అందరం క్రికెట్ బాగా చూస్తుంటాం కదా ఈ మధ్య, ఐపీఎల్ అని మొన్నటిదానికి సిరీస్ ఐపీఎల్. ఓకేనా, క్రికెట్ ప్లేయర్స్ ఏ ప్లేయర్ అయినా సరే వితౌట్ హెల్మెట్ లేకుండా వచ్చి ఫాస్ట్ బౌలింగ్లో బ్యాటింగ్ చేస్తారా? ఎందుకు చేయరు? అరే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ప్లేయర్సు. ఇప్పుడు మనం చెప్పుకునే కోహ్లీ సార్ కావచ్చు, రోహిత్ సార్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫాస్ట్ బౌలింగ్లో వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? పక్కా హెల్మెట్ పెట్టుకుంటాడు, గార్డ్స్ ఉంటాయి, ప్యాడ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఓకేనా, హెల్మెట్ అని ఒకటే కాదు, కాకపోతే అక్కడ బౌలర్ ఒకడే ఉంటాడు, బాల్ అనేది ఒక బాలే వస్తుంటుంది, దాన్ని అబ్జర్వ్ చేసి బ్యాట్ అంటే హిట్ చేయడానికి అంత ప్రికాషన్ తీసుకుంటాడు ఆయన. ఓకేనా, మళ్ళీ ఎక్స్పర్ట్స్ కదా. అలాంటప్పుడు మనము పబ్లిక్ ప్లేస్లోకి వస్తున్నాము, బౌలర్లు చాలా మంది ఉంటారు ఈ బ్లాక్ టాప్ పిచ్ మీద, బౌలర్లు చాలా మంది ఉంటారు. చాలా మంది అని అంటే వెనక నుంచి వస్తాడు, ముందు నుంచి వస్తాడు, ఫ్రంట్ నుంచి వస్తాడు, బ్యాక్ నుంచి వస్తాడు, లెఫ్ట్ రైట్ పైనుంచి కూడా పడుతుంది ఒక్కొక్క బాల్ రోడ్డు మీద. మరి అంతమందిలోకి వచ్చినప్పుడు మనం ఎందుకు పెట్టుకుంటలేము అనేది క్వశ్చన్. మన సేఫ్టీ కదా అది, అవునా కదా, మన సేఫ్టీ కదా. మన సేఫ్టీ అంటే మనం మంచిగా ఉంటే మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు అందరూ కూడా ఉట్టిగా ఏం రారు, ఏదో ఒక పని నిమిత్తమే వస్తుంటారు, అర్థమవుతుందా? ఎందుకు? పైసలు సంపాదించడానికి, ఏదో ఒక బిజినెస్ చేస్తాడా, జాబ్ చేస్తాడా, వర్క్ చేస్తాడా, ఏదన్నా కానీ. అలాంటప్పుడు పైసలు ఎందుకు? తన కుటుంబాన్ని పోయించుకోవడానికి, అర్థమైందా? మనకు రోడ్డు మీద ఏదన్నా అయితే మన కుటుంబం అనేది బయటకు వస్తుంది, రోడ్డు మీదకి వస్తుంది, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. అందుకనే స్పెసిఫిక్గా 2 వీలర్ అనేది డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 4 వీలర్లో పోతున్నా కూడా మేజర్ యాక్సిడెంట్ అయితే మాత్రమే ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 2 వీలర్ మీద నువ్వు ఎవ్వరు కాదు, తనంతట తాను స్కిడ్ అయి కింద పడినా కూడా హెడ్ ఇంజూరీ అయి చనిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నవి, అర్థమవుతుందా? ఎవరో వచ్చి హిట్ చేయాల్సిన అవసరం లేదు. బైక్ మీద పోతుంటే కంట్రోల్ కాకుండా కింద పడ్డాడు అనుకో, వితౌట్ హెల్మెట్ కింద పడితే రోడ్డు మీద తగులుతుంది, హెడ్ ఇంజూరీ అయి చనిపోయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కాబట్టి 2 వీలర్ మీద పోయేటప్పుడు పక్కా నాన్న కానీ, అన్నయ్య కానీ, తాతయ్య కానీ, మామ కానీ ఎవరైనా సరే 2 వీలర్ మీద పోతున్నప్పుడు పక్కా మంచి హెల్మెట్, ISI స్టాండర్డ్ కలిగిన హెల్మెట్ని పెట్టుకోమని చెప్పండి. ఈరోజు ఇంటి పోయిన తర్వాత మీ పేరెంట్స్ హెల్మెట్లు ఎంత మంచిగా ఉన్నాయో చెక్ చేయరి, అర్థమవుతుందా? చెక్ చేయండి. ఏవేవో అంటారు, ఒక్కొక్కరు ఏవేవో రూల్స్ చెప్తారు, GHMC లిమిట్స్లో హెల్మెట్ అవసరం లేదని. హెల్మెట్ అనేది చట్టానికి అనుగుణంగానో లేకపోతే దీనికో వేరే వాళ్ళు చెప్పారు కాదు, మన ప్రాణాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు అంతే, ఎవరేం చెప్పినా సరే, అర్థమవుతుందా? బైక్ మీద వెళ్ళేటప్పుడు పక్కా హెల్మెట్ పెట్టుకోరి. హెల్మెట్ పెట్టుకుంటే మన సేఫ్టీ మనం మంచిది ఉంటాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అందరూ ఎక్కువ మందికి చాలా మందికి 2 వీలర్సే ఉంటాయి, 2 వీలర్ మీదనే ట్రావెల్ చేస్తుంటాం, అర్థమవుతుందా? పక్కా హెల్మెట్ పెట్టుకొని ట్రావెల్ చేయమని చెప్పండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.
మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు పేపర్లో కానీ అటు న్యూస్లో అయితే కానీ ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏం జరుగుతుంది రోజు ఎక్కడో ఒక చోట రోడ్ యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో అయితే ఇప్పటి నుంచి పిల్లలకి శిక్షణ అంటే మనం రోడ్డు ఎలా దాటాలి, ఇంకొకటి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అండ్ క్రాసింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడైతే పిల్లలకి శిక్షణ అవగాహన అయితే ఇస్తున్నారు. సో మనం ప్రస్తుతం అయితే చిల్డ్రన్స్ ట్రైనింగ్ పోలీస్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు పిల్లలకి ట్రైనింగ్ ఏమేమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఒకసారి వారితో మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, అంటే ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ పిల్లలకి, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఇస్తున్నారు? మేడం మాది ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎలిమినార్లో ఉంటుంది. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్న ఆల్ స్కూల్ అంటే ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. బిఫోర్ మాకు ఇంటిమేషన్ ఇస్తారు, వాళ్ళకి టైం అనేది ఇచ్చేస్తాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మా కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ప్రతి స్కూల్ పిల్లలకు అందరికీ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ అనేది కండక్ట్ చేయాలనేది మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇక్కడ పిల్లలు విజిట్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ మా దగ్గర పార్క్ ఉంటుంది. పార్కులో వాళ్ళకి మొత్తం కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించిన పిల్లలు రోడ్ ఏ విధంగా క్రాస్ చేయాలి, బైక్ మీద ఎందరు వెళ్ళాలి, స్కూల్ ఆటోలో ఎంతమంది వెళ్ళాలి, ఓకేనా, బిలో అంటే పిల్లలు రోడ్ల మీదకి ఎప్పుడు రావాలి, ఏ ఏజ్ గ్రూప్లో రావాలి అనే వాటిపైన మొత్తం ఫోమ్ బోర్డ్స్ ఉంటాయి. ఆ ఫోమ్ బోర్డ్స్లో ఉన్న ప్రతిదీ కూడా మేము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ కూడా ఉంటుంది. పార్కింగ్ రోడ్స్ వేసి ఉంటాయి, రోడ్డు మార్కింగ్స్ కనపడతాయి, సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, అవి పెట్టడం వల్ల ఏంటి యూజ్ అనేది పిల్లలకు వాటిపైన కూడా అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా ఈ పార్క్ మొత్తం చూపించిన తర్వాత మళ్ళీ వీడియో ఏవీ రూమ్ ఉంటుంది, ఆడియో వీడియో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కూర్చోబెట్టేసి చిన్నపిల్లలు అయితే కార్టూన్కి సంబంధించిన వీడియోస్ అంటే రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్టూన్ వీడియోస్ చూపిస్తూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా 9th, 10th, 8th క్లాస్ స్టూడెంట్ పిల్లలకైతే ఆ కార్టూన్ వీడియోస్తో పాటు కొన్ని మా లిమిట్స్లో కానీ జరిగిన మన హైదరాబాద్ లిమిట్స్లో జరిగిన లైవ్ యాక్సిడెంట్స్ని సీసీ ఫుటేజ్ ద్వారా తీసుకొచ్చి అవి ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దాంట్లో మిస్టేక్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే వాటి మీద మొత్తం రోడ్ సేఫ్టీకి సంబంధించిన హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, 2-వీలర్ మీద పోయేట వాళ్ళు ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని, ఓకేనా, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ విధంగా రోడ్డు క్రాస్ చేయాలి పిల్లలు అనే వాటిపైన ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా ఆ తర్వాత మన దగ్గర సైకిల్స్ అవైలబుల్గా ఉన్నవి. ఆ సైకిల్స్ రైడ్ చేసేటప్పుడు కూడా మనం మామూలుగా పిల్లలు రోడ్లపైన బయట సైకిల్ తోలుతుంటే మన వాళ్ళు పర్చేజ్ చేస్తారు సైకిల్, కానీ హెల్మెట్స్ అనేది చాలామంది తక్కువ, ఎవరు కూడా పర్చేజ్ చేయరు. ఇక్కడ మాత్రం మేము హెల్మెట్ పెట్టేసి సైక్లింగ్ చేసేటప్పుడు కూడా డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తూ సేఫ్టీ రూల్స్ అనేది సైక్లింగ్ అయినా కూడా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి హెల్మెట్లు పెట్టి వాళ్ళతోటి రైడ్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సిమ్యులేటర్ ఉంటుంది. ఆ సిమ్యులేటర్ మీద స్కూల్ తరపున వచ్చిన టీచర్ కానీ లేకపోతే సార్స్ కానీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి, లేకపోతే మేమన్నా ఆ సిమ్యులేటర్ మీద కూర్చొని రైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అని చెప్పేసి ఆ సిమ్యులేటర్ మీద బైక్ రైడింగ్ చేస్తూ పిల్లలకి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తాం. చిల్డ్రన్స్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు స్టార్ట్ చేసినారు? మేడం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అనేది హీరో మోటోకాప్ వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేషన్ కింద ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2019లో ఏర్పాటు చేశారు ఇది. ఆ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా దాదాపు ఎవ్రీడే కూడా ప్రతి స్కూల్ ఇక్కడ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. మేము స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేసేటప్పుడు కూడా మా నెంబర్ ఇచ్చేసి ఒకవేళ పిల్లల్ని ఇక్కడ విజిట్ చేయాలని అనుకుంటే మాకు కాల్ చేయండి. మేము ఒకవేళ స్కూల్స్కి కొన్నిటికి వెహికల్స్ అవైలబుల్గా ఉండవు, ఆ వెహికల్ లేనప్పుడు కూడా మా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఆ వెహికల్ కూడా మాది బస్సు ఎడ్యుకేషన్ వ్యాన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ వ్యాన్ అరేంజ్ చేసి పికపింగ్ డ్రాపింగ్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది.
అంటే అంటే ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే నార్మల్గా రావచ్చు? మేడం అంటే బిఫోర్ ఇంటిమేషన్ ఉంటే మేము ఎందుకు అనంటే వితౌట్ ఇంటిమేషన్ తోటి వచ్చిర్రు అనుకోండి ఆల్రెడీ ఒక స్కూల్ వచ్చి ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బిఫోర్ మాకు ఇంటిమేషన్ ఇస్తే బెటర్. స్కూల్ అంటే ఆ రోజు స్కూల్ వస్తుందా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళకు డేట్ ఇచ్చేస్తాము. ఒకవేళ అట్లా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ ఒక స్కూల్ ఎంగేజ్ అవుతున్నప్పుడు ఇంకో స్కూల్ వస్తే కొద్దిగా పిల్లలకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇబ్బంది పడతామని, అంతే తప్ప వేరేది ఏం లేదు. అంటే డైలీ కూడా వస్తూ ఉంటారా శిక్షణకి? పిల్లలను తీసుకొస్తూ ఉంటారా? డైలీ తీసుకొస్తాం మేడం. డైలీ కూడా ఇక్కడ డైలీ ఒక స్కూల్ వస్తుంది, పిల్లలు వచ్చి వాళ్ళకు ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవగాహన కల్పిస్తాం. మెయిన్ మన ప్రభుత్వ పాఠశాలలో అయితే వాళ్ళు వస్తుంటారా లేకపోతే మీరేమన్నా చెప్తారా వాళ్ళకి తీసుకురండి అని? ఎస్ మేడం, మేము మా టీటీఐ స్టాఫ్ అంటే మా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం టీటీఐ స్టాఫ్ వాళ్ళు ఒక డైలీ 3 టీమ్స్ బయట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ ప్రైవేటు ఇంకే స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్ని ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్లో కండక్ట్ చేసినప్పుడు అక్కడ హెచ్ఎంకి ఎక్స్ప్లెయిన్ చేసేసి పలానా డేట్ వస్తామని అంటే మేమే వెహికల్ తీసుకొచ్చి డ్రాప్ చేసుకుంటాము. దాదాపు ప్రైవేట్ గవర్నమెంట్ ఏ డిఫరెంట్ లేకుండా ఇంకెక్కువ మేము ఇనిషియేట్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఇక్కడ తీసుకొస్తాము. అదేవిధంగా మా అంటే ఏ స్కూల్ వాళ్ళు వచ్చినా కూడా స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే బిస్కెట్స్ లేకపోతే స్మాల్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతున్నది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చెప్తారు? ఈ క్లాస్ అని పర్టికులర్గా ఏమన్నా ఉందా పిల్లల అవగాహన పెంచడానికి? పర్టికులర్గా అంటే పర్టికులర్ అనేది ఏం లేదు మేడం. కాకపోతే అవగాహన అంటే మనం చెప్పేది పిల్లలు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే 5th స్టాండర్డ్ నుంచి వెళ్ళి ఎబో, ఓకేనా? 5th ఎబో స్టాండర్డ్ ఉంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారని. బిలో 5th క్లాస్ వాళ్ళు వస్తే ఓకే వస్తారు, సైక్లింగ్ చేస్తారు, రైడ్ వీడియో చూస్తుంటారు అవన్నీ, కానీ వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది. ఎబో 5th క్లాస్ 5th నుంచి వెళ్ళి ఎబో అయితే మాత్రం ఆ పిల్లల అవగాహన ఉంటుంది. వాళ్ళు కూడా పోయి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తారు అనేది అంతే. స్టాండర్డ్గా ఈ క్లాసులో అనేది ఏం లేదు, అది మనం డిసైడ్ చేసుకోవడం. చిల్డ్రన్స్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ ఇది ఒక్కటే ఉందా లేకపోతే హైదరాబాద్లో ఇంకెక్కడైనా ఉన్నాయా? మేడం ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ అనేది మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో ఒకటే ఉన్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో గోషమాల్లో ఉన్నది, అదేవిధంగా బేగంపేటలో ఉన్నది హైదరాబాద్లో. అంటే ఏ ఏరియా నుంచి వస్తారు ఇక్కడ పిల్లలు? మేడం అంటే మా కమిషనర్ లిమిట్లో పార్క్ కాబట్టి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ ఓవరాల్గా ఎక్కడి నుంచెలైనా రావచ్చు, ఇక్కడికి వస్తూనే ఉంటారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి వచ్చిన పిల్లలకి ఇక్కడ చేస్తుంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.